ఇక్కడ మనం 5 భాగాల కింద ఈ యొక్క మరి కీర్తనని విభజించవచ్చు. ఒకటి ద ప్రైజ్ ద లార్డ్. ఏంటమ్మా? ప్రైజ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించుట. మొదటి నుంచి 3 వచనాలు మనం విభజించవచ్చు. రెండవది ట్రస్ట్ ద లార్డ్. ట్రస్ట్ అంటే ప్రభు మీద నమ్మకం ఉంచడం, 4 నుంచి 7 వచనాలు. అలాగే టేస్ట్ ద లార్డ్. టేస్ట్ ద లార్డ్ అంటే రుచి చూడడం, 8 నుంచి 10 వచనాలు. అలాగే 11 నుంచి 15 వచనాలు ఫియర్ ద లార్డ్. ఫియర్ ద లార్డ్. అలాగే 16 నుంచి 22 వచనాలు ఏం చెప్తారంటే ఫ్లీ టు ద లార్డ్. ఫ్లీ టు ద లార్డ్ అంటే దేవుని ఎద్దుకు పరిగెత్తడం అనే అర్థం. సో ఇక్కడ మనం ఏం చెప్పాం? 5 రకాలుగా ఈ 34వ కీర్తన విభజిస్తున్నాడు భక్తుడు. ఒకటి ప్రైజ్ ద లార్డ్, ద ట్రస్ట్ ద లార్డ్, టేస్ట్ ద లార్డ్, ద ఫియర్ ద లార్డ్, ఫ్లీ టు ద లార్డ్. 1, 2, 3. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఏం చెప్తున్నాడు భక్తుడు? దావీదు అంటాడు, నేను దినమునకు ఎన్నిసార్లమ్మా? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాను. కానీ ఇక్కడ అలా రాయలేదు. ఆ భక్తుడు ఎక్కడున్నాడు? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివానివలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన. అంటే చాలా భయపడి ఉండొచ్చు, అక్కడ చాలా చింతపడి ఉండొచ్చు. ఆ చింతలో నుంచి, ఆ భయంలో నుంచి వ్రాసినటువంటి కీర్తన ఈ 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ అన్నాడు, 7 మార్లు కాదు. నేను ఎల్లప్పుడూ అంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, అన్ని వేళలా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాను. ఈరోజు నా దావీదు అంటూ ఉన్నాడు నేను ఎల్లప్పుడూ. ఇప్పుడమ్మా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అసలు నా బాస్ నాకు ఏం చేశాడో నాకు తెలుసు కనుక నేను నా హృదయంలో నుంచి ఆర్ద్రత వస్తుంది. ప్రభువారు నీకు ఏం చేశాడో నీకు అర్థమైతే మనకి నోట నుండి కీర్తి అసలు పలకడానికి ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము అయిన కీర్తి నా నోట నుండును. అసలు ఏం జరిగిందో తెలియాలి. అసలు ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి? అసలు హృదయంలో నుంచి రావాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. తర్వాత నోట నుండి స్తుతి వస్తుంది. ఒట్టొట్టుగా వారు స్తుతిస్తున్నారు, వీరు ఆరాధన చేస్తున్నారు, వారు పాడుతున్నారు, వీరు పాడుతున్నారు, నీకేం జరిగింది? నీవేంటి? అందుకే ఏం చెప్తానంటే, నేను చాలాసార్లు ప్రభుకి మనకే సంబంధం, మనుషులకు కాదు. మనుషులందరూ చేస్తున్నట్టు మీ అమ్మ చేస్తుంది, మీ నాన్న చేస్తున్నాడు అంటే కుదరదు. నీకేం జరిగింది? నీవేళ ప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అసలు నీ భావన ఏంటి? నీ హృదయంలో ఏముంది? నువ్వేమనుకుంటున్నావు? ప్రభు నా కోసం చనిపోయాడా? నా కోసం నిజంగా పాపం ఒప్పుకోలు ఉందా? పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపములు క్షమింపబడ్డే యేసు రక్తం ద్వారా అన్న భావన నీలో ఉందా? అంటే ఆ రక్షణ అనుభవం మనలో ఉంటే దాని ద్వారా కృతజ్ఞత వస్తుంది. ప్రభు ఎంత మంచి చేసావు తండ్రి నువ్వు నాకు. అసలు ఏం జరిగింది? అందరూ ఏదో నోటి మాట అంటున్నట్టు నువ్వు అంటున్నావా? నిజంగా నువ్వు ఫీల్ అయ్యి అంటున్నావా? మనం ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసిన విషయం, ఈ రక్షణ అనుభవం లేకే మన ప్రార్థన అనుభవం తక్కువైపోతుంది, వాక్యం చదవలేకపోతున్నాం. అందుకే నియామక కూడికలకి నెగ్లెక్ట్ చేయవలసిన కారణం ఏంటి తెలుసా? రక్షణ అనుభవం నీకు లేదు. డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రక్షణ అనుభవం నీకు లేదు. చాలా మటుకు ఒక ఆయన నల్ల ఆయన ఉన్నాడు, ఆయనకు 1 నిమిషం ఇచ్చారంట వాక్యం చెప్పడానికి. తెల్లవాళ్ళందరూ కూడా ముందర కూర్చుంటారు, నల్ల వాళ్ళంతా కూడా వెనకాల కూర్చునేవారు ఆ రోజుల్లో. ఇది రేషనలిజం. ఇప్పుడైతే కొంచెం తగ్గిందనుకోండి. ఇంకా ఇక్కడ కుల వ్యవస్థలు, మతాలు రకరకాలుగా అన్నీ ఉండి ఈ డిఫరెన్షియేషన్స్ ఇంకా మనకు కనబడుతున్నాయి. నల్లవాళ్ళు ముందర కూర్చోవడానికి లేదు. అమెరికా ఆ యొక్క దేశాల్లో వెనకాల కూర్చోవాలి. ఇప్పుడైతే పర్వాలేదు. బ్లాక్ అనేవారు
లేదా డైరెక్ట్గా నిగ్రోస్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ అప్పుడు బ్లాక్ అనేవారు. సో కనుక ఒక నల్ల పాస్టర్ గారు వచ్చారు, ఆయనకి 1 నిమిషం సమయం ఇచ్చారట. ఆ నిమిషం సమయం ఇస్తే నిమిషంలో అందరూ వస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారనమాట. నిమిషంలో ఏం చెప్పేస్తాడు మా అందరికీ అని చెప్పేసి నిలబడ్డాడు. నిలబడితే నా శరీరం నల్లగా ఉంది కానీ నా హృదయం తెల్లగా ఉంది అన్నాడు. ఏం చెప్పాడమ్మా? నా శరీరం నల్లగా ఉంది కానీ నా హృదయం తెల్లగా ఉంది. నేను నలుపుగా ఉన్నాను కానీ నా హృదయం తెల్లగా ఉంది. అయ్యలారా, మీ శరీరాల్ని తెల్లగా ఉన్నాయని మురిసిపోతున్నారేమో, మీరు మారు మనసు పొందండి. యేసు రక్తము మీ ప్రతి పాపం నుంచి విమోచిస్తుంది, ప్రతి పాపం నుంచి మీ కడగబడుతుంది. మీరు మారు మనసు పొందనని 1 నిమిషంలో ప్రసంగం చెప్పేసి కిందకి దిగిపోతాడు అనమాట. మనం ఆలోచించాలి. అప్పటి వరకు మనం అయ్యో నా శరీరాన్ని చూసుకుని, నా హోదా చూసుకుని, నా క్రైస్తత్వంలో ఎప్పటి నుంచో మేము ఉన్నాం, 60 సంవత్సరాల నుంచి మా పుట్టుపూర్వత్వం నుంచి మేము క్రైస్తవులు అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళారా అంటూ చెప్పాడు. మేము మారు మనసు పొందండి. మీ వ్యక్తిగతంగా ప్రభుత్వ సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఆ మారు మనసు అనుభవాన్ని బట్టి నువ్వు స్తుతించగలవు. ఎంత మునుపు దోషకుడును, మునుపు హానికరుడును, మునుపు ఎంత దుర్మార్గుడును, నేను మునుపు ఎంత నా బ్రతుకు ఆయాసకరంగా ఉండదు, ఈ రోజున నేను ఏ విధంగా ఇదిగో ప్రభువుని దగ్గరగా ఉన్నాను అని ఆస్వాదించి ప్రభువుని స్తుతించడం, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలరు. థ్యాంక్ యూ లార్డ్, నువ్వే లేకపోతే ఏమైపోదునో, నువ్వే లేకపోతే పాప కోపంలో ఈ వ్యసనంలో చచ్చిపోతునేమో, జబ్బులు వచ్చి చచ్చిపోతేనేమో, చేదరించుకునేవారేమో, పాపంలో ఉంటానేమో, ఆరనగ్ని చావన పురుగులో ఉంటానేమో మనం ఫీల్ అవుతామట. ఆ పురుగు కొడుతూ ఉంటే ఫీల్ అవుతామంట. అగ్ని అది మనకు తెలుస్తుందట. శరీరంగా ఉండకపోవచ్చు కానీ మనకు తెలుసు. మనం అనేది ఈ శరీరం బట్టి కాదండి, మనం అనేది లోపల ఉన్నాం. మనకు తెలుసు, ఆత్మ అనుభవంలో ఉన్నాం మనం. కనుక మనం ఫీల్ అయితే మనం దేవుణ్ణి స్తుతించగలం. ఏం చెప్తున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించి నాతో కూడి యెహోవాను గణపరచండి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. నువ్వు గొప్ప చేయాలండి ప్రభువు నామం. అప్పుడు ఏమంటాడు? ప్రభువు గొప్పవాడును. ఇదిగో ఆయన ప్రభువు గొప్పవాడు. ఏమనంటది? ప్రభువు గొప్పవాడు, ఆయనకి మితి లేదు, ఎల్లలేవు ఆయనకి, ఆదియు అంతము లేనటువంటి వాడు, ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ప్రభు చెప్పేటటువంటిది ఏంటంటే ఆయన గొప్పవాడు. మరలా మీరు గొప్ప చేయడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనకిచ్చినటువంటి రక్షణ అనుభవం ఒకటేనండి, ఇంక అంతకంటే ఏం లేదు. ఆ రక్షణ అనుభవం ఆయన్ని కలిగి ఉండడమే గొప్పతనం అండి. అందుకే ఆయన్ని కలిగి ఉండాలి, ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. ఇదే సూత్రం, ఇంక నేను వేరే ఏం చెప్పను. తర్వాత ఏం చెప్తున్నాడు? 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలా మటుకి ఎన్నెన్ని భయాలు ఉంటాయో. రేపటి గురించి భయం ఉంటుంది, ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది, పిల్లల గురించి భయం ఉంటుంది, తల్లిదండ్రుల గురించి భయం ఉంటుంది, ముసలివారి గురించి భయం ఉంటుంది. ఇంకా ఈ భయాలన్నీ చెప్తే 120 రకాల భయాలు, పెద్ద భయాలు చెప్తే 120 రకాల భయాల గురించి ఒక చిన్న లిటరేచర్ రాస్తాడు ఒక భక్తుడు. ఎన్ని భయాలమ్మా? 120 రకాల భయాలట. అంటే ఇంకా ఉండొచ్చు కానీ అతను లిటరేచర్లో రాస్తాడు 120 రకాల భయాలు. రేపటి గురించి చింత. ప్రభు దీని గురించి చెప్తాడు. చింతించుకుడి అంటూ ఉన్నాడు. చింతించుకుడి. తర్వాత ఏం చెప్తాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి. భయపడకండి 365 రోజులకి సరిపడా ప్రతిరోజు ఒక వాగ్దానం ప్రభు వారిస్తూ ఉంటాడు. భయపడకండి. మనకు భయం ఉంటుంది, ఎంత లేదన్నా భయం ఉంటానే ఉంటుంది. ఈ భయం ఎందుకు ఉంటుంది అంటే మనం భయం అనేది భయపడితే పాపం చేస్తున్నట్టట. నువ్వు భయపడుతున్నావు అనుకోండి, పాపం చేస్తున్నట్టు. నువ్వు ఆయన మీద ట్రస్ట్ ఉంచట్లేదు. ఆయన మీద నేను కూడా చాలాసార్లు చెప్తాను, మనం కూడా ఒక్కొక్కసారి ప్రభు పక్కన ఉంచుకుని కూడా లేనట్టే నటిస్తాం. ధైర్యం ఉండి కూడా లేనట్టే ఉంటుంది, డబ్బుండి లేనట్టే ఉంటుంది, అందరూ ఉన్నా లేనట్టే ఉంటారు. భయపడతాం.
భయం. చెప్పండి, ఎన్ని రకాల భయాలు ఉంటాయి? అందరికీ ఏదో ఒక రకమైన భయం. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, మనం ముసలోళ్ళం అయిపోతే మనల్ని అలా నడుస్తూ వెళ్ళి చచ్చిపోవాలి. ఒకరి చేత సేవ చేయించుకోకూడదు, ఒక్కరోజు కూడా సేవ చేయించుకోకూడదు. చాలా నరకం అండి, అది పెద్ద భయం. ఈ రోజుల్లో ఇంకా భయం. కొంచెం వస్తే రిలేషన్షిప్ పోతున్నాయి. అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇది పెద్ద భయం, అన్నిటికంటే పెద్ద భయం. పెద్దలైనటువంటి వారికి భయం అనేది ఇదే పెద్దది. నేను చెప్పేది, చిన్నపిల్లలకి హోంవర్కులు భయాలు కదండి, హోంవర్కులు భయం ఉంటుంది, స్కూల్ అంటే భయం ఉంటుంది, అమ్మని విడిచిపెట్టి వెళ్ళడం భయం. పెద్దవాళ్ళకి కొంచెం యవనస్తులకైతే ఎగ్జామ్స్, రిజల్ట్స్ అన్నీ భయాలే. ఏది చిన్నది వచ్చిందంటే టెస్ట్, బ్లడ్ శాంపిల్ ఇచ్చారంటే భయం, ఏమవుతుందో. రేపు చాలామంది కుటుంబాల్లో రెంట్ డేట్ వస్తే భయం, ఈఎంఐ డేట్ వస్తే భయం, రేపు ఏమవుతుందో, నా పరిస్థితి ఏమవుతుందో. అయితే అన్నిటికీ ఒకే ఆన్సర్ చెప్తున్నాడు. నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయను, అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఏం చెప్తున్నాడమ్మా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నేను కూడా ప్రాక్టీస్ చేయాలి. నీకేమైనా సమస్య వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఎవరికి చెప్పొద్దు. మనం ఇంకెవ్వరికి చెప్పకూడదు. ఈ రోజు నుంచి చెప్పొద్దు. ఎవరికి చెప్పాలి? ప్రభు దగ్గరికి వెళ్ళండి, చెప్పండి ఆయనకి, అట్టి విశ్వాసం నాకు వచ్చేటట్టు చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. భయం కలుగుతున్నప్పుడు మనకి రావాల్సినటువంటి భరోసా, పెద్ద ధైర్యం ఉన్నది మనకి, మన పక్కనే దేవుడు ఉన్నాడు మనతో అని ఎప్పుడు నమ్మాలి. నువ్వు అందుకే ప్రభు ఏం చెప్తారంటే విశ్వాసం. వారి అవిశ్వాసం వలన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదట. నిన్న మనం చూసాం శుక్రవారం, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే. అదే అధ్యాయం 15వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూసాం. అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. నీ విశ్వాసము గొప్పది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను ప్రార్థన చేయగా, నేను చెప్పగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, అమ్మ నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఒక భయం అమ్మ, 2 భయాల నుంచా? అన్ని భయాల నుంచి, అన్ని భయముల నుండి ఆయన నన్ను తప్పించాను, విడిపించాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. చీకట్లో ఉన్నాం ప్రభువా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంటే చీకట్లో ఉన్నాం ప్రభువా, బాధలో ఉన్నాం తండ్రి, అప్పుల్లో ఉన్నాం ప్రభువా, కష్టాల్లో ఉన్నాం తండ్రి. నాకు అర్థం కావట్లే నా దేవుడు సమర్థుడని, నాకు అర్థం కావట్లే నా దేవుడు అసాధ్యుడని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. సిగ్గుపడరు, ఇంకా నువ్వు సిగ్గుపడవు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. నీ పాపములన్నీ క్షమింపబడ్డాయి, నీ అవమానాలన్నీ తీసివేయబడ్డాయి, నీ ఇబ్బందులన్నీ తొలగించబడ్డాయి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. 27వ వచనంలో చెప్తాడు, నువ్వు నాకు వెలుగు ప్రభువా. ఏమంటాడంటే, నువ్వు నాకు వెలుగు, ఎవనికి వెనరెత్తును, ఎవనికి భయపడతాను నేను చెప్తాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా, ఎంత మంచి మాట అండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి, ఎక్కడి నుంచమ్మా? అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎంత మంచి మాట అండి. మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకుందాం, ఆ వాక్య ప్రకారం మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, ఇంక్రీజ్ చేసుకుందాం. ఇతరులు ఎవరితో నువ్వు కంపేర్ చేసుకోవద్దు, 3వ వ్యక్తితో ఆలోచన చేయొద్దు, ఎవరితో నువ్వు చేయడానికి వీల్లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయనకి మనకి సంబంధం. ప్రభు ఆయన దగ్గర నుంచి పొందుకుందాం, ఆయన దగ్గర నుంచి తీసుకుందాం, ఆయనకి చెప్దాం, మన సమస్యలు చెప్దాం, మన బాధలు చెప్దాం. అక్కడేం చెప్పాడు? మన భయాలన్నీ చెప్దాం. రాసుకోండి, నాకు ఇది భయం ఉంది, నాకు ఈ ఫ్యూచర్లో భయం ఉంది, పలానాసారి నేను తప్పు చేశాను, ఆ భయం నన్ను వెంబడిస్తుంది, ఈ భయమును తొలగించి ప్రభు. మనుషులు చెప్తే నిన్ను నిలబెట్టేస్తారు, దొరికిపోతావు. ప్రభుకి చెప్పాలి. మనం ప్రతి భయం, ప్రతి పాపం, ప్రతి శాపం అన్నీ చెప్పేయాలి ఆయనకి. ఓపెన్గా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, దేవుని ఒక్కడిగా చెప్పాలి.
మనుషులు చెప్తే బలహీనలు చేస్తారు, మరలా మనం బలవంతులం కాం. ప్రభువుకి చెప్తే బలవంతులం అవుతాం. ప్రభువుకి చెప్తే అన్నిటి నుంచి, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుందట. చుట్టూ పెద్ద సైన్యం ఉంటుందట. మనకి ఒకరిద్దరు బాడీ గార్డ్స్ కదండి, పెద్ద సైన్యం ఉంటుందట. ఆ సైన్యం మన చుట్టూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వెళ్తున్నాను. ఆయన దూత కావలి అని 91వ కీర్తనలో చెప్తాడు. మీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరుక్కెదవు అంటూ పైన ఒక మాట అంటాడు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఆయనలో నివసిస్తున్నాం. మనం ఆయనలో చలిస్తున్నాం. 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనలో చలిస్తున్నాం, మనం ఆయనలో కదులుతున్నాం, ఆయనలో బ్రతుకుతున్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు. మనమట ఆయనలో బ్రతుకుతున్నామట, ఆయనలో కదులుతున్నాం, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. మన ఐడెంటిఫికేషన్ కనుక మన చుట్టూ ఆయన ప్రొటెక్షన్. అందుకే ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపడు. ఎలా కాపాడతాడట? అరచేతుల్లో చెక్కుని అలాగ భద్రం చేస్తాడు. సార్ దేవుడు మనల్నట ఆయన అరచేతుల్లో చెక్కుకుంటాడట, అరచేతుల్లో చెక్కుకుంటాడట. మనం జారుతూ ఉంటాం, ఆయన చేతుల్లో జారుతూ ఉంటాం. బ్రేక్ వేస్తే ఎక్కడ జారినానో ఆయన చేతుల్లో జారుతూ ఉంటాం, ఆయన చేతుల్లో కదిలాడుతూ ఉంటాం. మనం ఇలాగని ఫీల్ అవ్వాలి. ఎంత మంచిగా ఉంటుందండి. మీరు ఆలోచించి కళ్ళు మూసుకుని, ప్రభా నీ చేతుల్లో నేను ఉండడం ఏంటి, నీ చేతుల్లో కదిలాడుతూ ఉండడం ఏంటి. ఆయన కంటికి మనం ఒక్కొక్కసారి మనుషులం కదమ్మా, ఒక్కొక్కసారి తేలిపోతూ ఉంటాం. మన విశ్వాసం తేలిపోతే, మన బలహీనత తేలిపోతుంది. ప్రభు ఆయన మనల్ని అరచేతుల్లో చెక్కుని తన చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షిస్తుందట. యెహోవా ఉత్తమ, తర్వాత ఇక్కడ వరకు 2 సబ్జెక్టులేని. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదటండి అన్నాడు. ఇక్కడ సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువే ఉండదు అన్నాడు. సింహ పిల్లలు కూడా ఆకలిగా ఉంటాయట. అమ్మ, సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయట. 104వ కీర్తనలో చెప్తాడు, సింహపు పిల్లలు తమ ఆహారము కొరకు గర్జించుచున్నవి అని వ్రాయబడింది అక్కడ. ఎలా ఉందమ్మా? గర్జించుచు సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచి. ఎంత మంచి మాట అండి. అవి కూడా అన్నట్ట అంత బలం ఉన్నాయి, కూడా లేమి గలవే. అందుకే ఒక పాట పడుతుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన, పాడండి, ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా యేసయ్యా, ఏ మేలు కొదువ చాలయ్యా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని. చాలా చక్కగా రాశాడు కదమ్మా పాట. ఈ వాక్యాలు తీసుకుని రాసిన పాట ఇది. సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి కొంట. లేమి అంటే ఏమీ లేకుండా, బియ్యం పెట్టలో బియ్యం అయిపోవచ్చు. కానీ సింహపు పిల్లలకి అలాంటి అంత బలమైనటువంటి ఇక రాజు అంటారు కదండి, రాజుంట్లో కరువు రావచ్చు, రాజుంట్లో కొరత రావచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు అంటూ నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. నీకు ఎలా తెలిసివి అని అంటూ ఉన్నారు భక్తులు. నీకు ఎలా తెలుసు అంటే దావీదు చెప్తున్నాడు కదా, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మొర్రకు ఒగ్గినవి. అందుకే చివరికి ఏం చెప్తారు? ఫ్లీ టు ద లార్డ్ అంటే మనం ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఎవరి దగ్గరికి అప్పు కావాలంటే మనం ఏం చేస్తామంటే నాలాంటి వాడు నెహెమ్యా గారికి కాల్ చేస్తాడు, అయ్యగారు 10,000 రూపాయలు పంపించాను నేను. ఎందుకు నవ్వుతుంది తల్లిగారు, ఆమె కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నెహెమ్యా గారు. అవునా కదమ్మా? ఇప్పుడు 2,000 రూపాయలు పట్టరండి అన్నది, పట్టుకొచ్చి ఇచ్చాడు. అంటే మళ్ళీ ఇస్తుంది అనుకోండి ఆన్లైన్లో. నేనేం చెప్తున్నానంటే మన నెహెమ్యా గారి దగ్గర పరిగెట్టకూడదు. ఎవరి దగ్గర పరిగెట్టగలగాలి? ఫ్లీ టు ద లార్డ్. ఏం చెప్తున్నాడు? ఫ్లీ టు ద లార్డ్ అంటూ తర్వాత ఏమన్నాడంటే ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అలాగే నేను చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆయన చెవులు విననేరక ఉండినట్లు మందం కాలేదు, థిక్నెస్ ఇంక్రీజ్ కాలేదు, పలచన. మీకు అర్థమైందండి? మందం తోలు మందం కాదు, అది మందం అంటే థిక్నెస్ పెరగలే, అది ఎలాగంటే సెన్సిటివ్, పిలిస్తే పలికేటటువంటి దేవుడు అనే దాని అర్థం. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? యెహోవా సన్నిధి క్షమించను. ఎక్కడొచ్చాం మనం? ఎన్నో వచ్చినామమ్మా? 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గినవి, దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకే యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. ఇక్కడ చూడండి ఎంత మంచి యెహోవాని సుమారు 27 సార్లు నేను చదివాను. నిన్న ఎన్నిసార్లు చదివానమ్మా? యెహోవా లేదా ఆయన అని 27 సార్లు ఇందులో ఉంది. ఆయన ఆ శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడట. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. అందుకే పొద్దుట ఒక పాట పెట్టాను ఈ వాక్యం. ఈ పాట పెట్టేవాడిని పొద్దుటే అన్నాడు మా వాడు. ఓటుకొండ పాట ఒకటి ఉందనమాట. మా పెద్దవాడు అన్నాడు, ఈ పాట ఇంకే పాట దొరకలేదా, ఈ పాట పెట్టేవేంటన్నాడు. ఓటుకొండ అంటే ఒట్టుకొండని ప్రభా, మట్టి కొండని తండ్రి, చెల్ల పెంకుని ప్రభా. నేను ఏ పాట అది? ఒట్టుకొండని ప్రభా, మట్టి కొండని తండ్రి, చెల్ల పెంకుని ప్రభా, పడిపోయినాను తండ్రి, విరిగిపోయినాను ప్రభా, ఆకాశం మీద ఎక్కడ ఇంటి మీద ఒంటిగా ఉన్నాను ప్రభా, ఒంటరైన పిచ్చుకొని ప్రభా. పాట అర్థం అది. ఆ పాట వింటూ ఉన్నాను. ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చి ఆ పాట పెట్టాను అనమాట. తర్వాత ఇంకొక పాట పెట్టాను. ఆ పాట ఏంటంటే, ఏం పాట అమ్మది? చాలాసార్లు పలికాను అన్నమాట. ఏం పాటమ్మా? చాలాసార్లు పలికాను, రావట్లేదు అది. మా వాడిని అవుతున్నాడు. కనుక మన జీవితాల్లో ఆయన పిలిస్తే పలికేటటువంటి దేవుడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి చూడండి, వారి శ్రమలన్నిటిలో నుండి, వారి భయములన్నిటిలో నుండి, ఇంకా కింద ఇంకొక మాట చెప్పు, శ్రమలంటే అన్నిటిలో నుండి. అసలు ఎగ్జామ్షన్ ఏమి లేదు. ఇంకా ఫలానాది బయటికి తీసుకొస్తాడు, ఫలానాది అవుతుంది, ఫలానాది అవ్వదనేది ఏమి లేదండి. అన్ని సమస్తమును ఆయన సమస్తమునకు ఆధారభూతుడని మనం చదువు. ఎవరమ్మా? ఎక్కడ? సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. తర్వాత చివరిగా ఆయన వాని ఎముకలన్నిటినీ, ఒక ఎముక కాదు అన్ని ఎముకల్ని. అందుకే ఇది మాట మెస్సయ కీర్తన అంటారు. యేసు ప్రభు వారు ఆ ఎముకలు ఈ ప్రవచనాన్ని అక్కడ చూపిస్తారు. ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడలేదు అని మనం ఈ మెస్సయానికి కీర్తనలో, ఇది మెస్సయానికి అంటే ప్రభు ఎక్కడున్నాడు ఇందులో అంటే ఇక్కడి నుంచి చూపిస్తారు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడను, వాటిలో ఒక్కటి అయినని విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించను, నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా అందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. అందరూ ఎవరిని అందరినీ సమానంగా చూస్తారు. పక్షపాతం లేదు ఆయనకి. ఆయన పక్షపాతి కాదు. అందరి మీద సమానంగా ఎండ కురిపిస్తున్నాడు, అందరి మీద వర్షం కురిపిస్తాడు, అందరికీ చలి ఒకే విధంగా ఉంటుంది, అందరికీ గాలి ఒకే ప్యూర్ ఎయిర్ ఇస్తాడు, అందరికీ అదే ఈ పంచేంద్రియాలన్నీ కూడా సమానంగా అందరికీ పంచబడతాడు. దుష్టుడా, మంచోడా, చెడ్డోడా సంబంధం లేదు. ప్రభువారు ఈ రోజున అన్నిటి నుండి ఒకటేంటి, మన భయములన్నిటిలో నుంచి, మన శ్రమలన్నిటిలో నుంచి, మన ఆపదలన్నిటిలో నుంచి, మన ఎముకలన్నిటిని, మన కుటుంబం అంతటిని, మన శరీరం అంతటిని, మన బ్రతుకంతటిని ఆయన కాపాడేవాడు. ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు, రక్షించుటకు అభిషేకం పొందినవాడు యేసుక్రీస్తు. ఈ రోజున
ప్రభువారు మనకి నేర్పించేటటువంటి పాఠం. మనం ఆయన మీద నిత్యము ఏం చెప్పడం, నేనెల్లప్పుడు. ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాట అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి వచ్చింది. పాడనమ్మా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండుం. స్తోత్రం. పాడండమ్మా. యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండుం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తము నాకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీలే పానములైనా కఠిన దుఃఖం స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ